దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. ఈ నెల మే 1న పౌర్ణమి తిథి వచ్చింది కదా. చక్కగా మా వారు మా బాబు ఇద్దరూ కలిపి గాంగాపురం వెళ్ళారనమాట. వెళ్ళాక దర్శనం అయితే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడ సంగమం దగ్గర ఒక అద్భుతం ఏంటంటే, మీరు చూస్తున్నారు కదా ఈ గ్రంథము మరియు గురుచరిత్ర ఉంటుంది కదండి, అది కూడా ఈ సంగ్రహ శ్రీ గురు చరిత్రను మరియు ఇక్కడ మీరు చూస్తున్న శ్రీ దత్త గురు పరంపర అను గ్రంథాన్ని మరియు ఇక్కడ మీరు దత్తమూర్తిని చూస్తున్నారు కదా ఇత్తడిది, అది ఆ మూడు కలిపి వాళ్ళు ఆ పౌర్ణమి తిథి పూర్తి చేసుకుని మా ఇంటికి తీసుకొచ్చారనమాట. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ రెండు గ్రంథాలు మా వారికి పంచిపెట్టారు. చక్కగా అది మాత్రం చాలా సంతోషకరమైన విషయం అనమాట. అవి ఏంటనేది మళ్ళీ నేను ఇంకొకసారి కమ్యూనిటీలో కూడా మీకు ఆ పిక్చర్స్ పోస్ట్ చేస్తాను. చక్కగా పంచుకునే వాళ్ళు గ్రంథ రూపంలో ఏ విధంగా అయినా సరే భక్తిని అలా స్ప్రెడ్ చేయడం చాలా బాగుంది. అయితే ఇక ఈ వారం మధుకరి మేమేం చేసామనేది ఒకసారి చెప్తాను. ఇది అరటికాయ కూర అనమాట. అల్లం పచ్చిమిర్చి పెట్టి చేసాము. ఇక కొంచెం మజ్జిగ పులుసు లాంటిది ఒకటి చేసాము. తర్వాత అన్నంది ఒక బాక్స్, ఒక కొత్త చీర, ఫ్రూటు, స్వీట్ ఎప్పుడు పెడుతుంటాం కదా దేవుడి దగ్గర పెట్టిన ఫ్లవరు. గురుచరిత్ర అయితే ఎప్పటిలాగే గురువారం చదివేసుకున్నాము. ఆ దత్త గురువు దయ వల్ల శ్రీ గురుచరిత్ర మా ఇంట్లో భరద్వాజ్ మాస్టర్ వారిది ఉంది, మరియు లఘు గ్రంథం ఒకటి ఉంది, ఇంకొకటి మాకు సంగమంలో ఏదైతే పంచిపెట్టారో ఆ చిన్న గ్రంథం కూడా ఉందన్నమాట. కావున మనకి ఏది మనం చదవగలమో మన వీలును బట్టి మనం చదువుకోవచ్చు. ఇంకా సమయం ఉంటే ఇలాంటి మహాత్ముల కథలు ఎన్నో చదువుకోవచ్చు అనమాట. అంతేగాని ఖాళీగా సమయాన్ని వృధా చేసుకోకుండా మనం ఇలాంటి మహాత్ములు యొక్క జీవిత చరిత్రలు చదువుతూ ఉంటే మన ఇంట్లో కూడా చాలా మార్పులు జరిగి ప్రశాంతవంతమైన వాతావరణము ఏర్పడుతుంది. గురుపాదుకలను ప్రతినిత్యం పూజిస్తూ ఏదో ఒక పారాయణ ఆపకుండా చేసుకోవడం అనేది చాలా శ్రేయస్కరము, చాలా మంచిదన్నమాట. ఇంటికి కూడా మంచిది. ఎప్పటిలాగే మీ అందరి ఆశీస్సుల వల్ల మధుకరిలో మేము స్వామి దయ వల్ల ఏమేమి ఇవ్వడం జరిగిందో మీకు తెలియజేశాము. తప్పకుండా ఈ సేవను ఆగకుండా స్వామి మాతో ఒకరికైనా పర్వాలేదు, ఇద్దరికో ఐదుగురు ఎంతో మందికి చేస్తూనే ఉండాలి. జై గురుదత్త, జై గురుదేవదత్త.